అధికారుల అలసత్వం కొంతమంది అక్రమార్కులకు వరంగా మారింది. అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తున్నారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట బస్టాప్ సమీపంలో సరిగ్గా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. లాదా 7 హిల్స్ పేరుతో ఒక భారీ భవంతి నిర్మిస్తున్నారు. దీనికోసం నిబంధనల్ని ఆక్రమిస్తున్నట్టు తెలిసింది. అనుమతులు లేకపోయినా డబుల్ సెల్లార్ వేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పక్కనే ఇల్లు ఉన్నప్పటికీ డబుల్ సెల్లార్ కోసం తవ్వకాలు చేస్తున్నట్టుగా తెలిసింది. రెసిడెన్షియల్ పేరుతో కమర్షియల్కు ప్లాన్ చేసినట్టుగా సమాచారం. రెసిడెన్షియల్ కాబట్టి ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా అవసరం లేదని బుకాయిస్తున్నారు. రైట్, ఇది లాదా 7 హిల్స్ అని సికింద్రాబాద్లో ఉన్నటువంటి అడ్డగుట్ట బస్టాప్ దగ్గర ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. ఈ కన్స్ట్రక్షన్ రైట్ సైడ్లో అడ్డగుట్ట బస్టాప్ రైట్ సైడ్లో ఈ కన్స్ట్రక్షన్ ఉంటుంది. అయితే పక్కనే ఇల్లును చూసినాం మనం. పక్కనే ఇల్లున్న కూడా అంతలోతు గుంత దవ్విర్రు. అయితే మనం ఆఫీసర్తో మాట్లాడితే, ఏసీపీతో మాట్లాడితే ఏమంటున్నారంటే అది మెయిన్ రోడ్లో ఉన్నది. ఆఫీసర్ ఏమంటున్నారంటే అది కమర్షియల్ కాదు, రెసిడెన్షియల్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకేమంటున్నారంటే ఇప్పుడు ఒకవేళ దాంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనుకో, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎట్లా, మరి ఆ వెహికల్ పోయేందుకు ప్లేస్ ఉన్నదా అంటే రెసిడెన్షియల్ కదా, దీనికి ఫైర్ సేఫ్టీ కూడా అవసరం లేదన్నట్టు ఏసీపీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఆ నిర్మాణాలు చూస్తున్నాం చూడండి. ఆ ఇల్లు పక్కనే ఇల్లు పక్కనే ఎంత లోతు వీరు చూడండి. కొంచెం అయితే ఒక చిన్న వర్షం పడ్డదంటే ఆ ఇల్లు ఉంటుందా? మరి ఇంత నిబంధనలకు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? అధికారులకు ఏమైనా ముడుపులు అందినాయా? మెయిన్ రోడ్లోనే ఉంటుంది, పక్కనే మెయిన్ రోడ్లోనే ఉంటుంది. 15 మీటర్లు ఉంటే రెసిడెన్షియల్ ఉండాలి, 18 మీటర్లు ఉంటే కమర్షియల్ ఉండాలి చుట్టుపక్కన ప్లేసు. కానీ దీనికి అంత ఉన్నదా అంటే అక్కడ మనకు కనిపిస్తలేదు, అంత ఉన్నట్టు మనకు కనిపిస్తలేదు. మనం పోయి అక్కడ విజువల్స్ తీసుకున్నాం. అంటే ఇంకా ముందు కన్స్ట్రక్షన్ జరిగితే మొత్తం విషయాలు బయటకు వస్తాయి, కానీ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత, ప్రమాదం గురైన తర్వాత చర్యలు తీసుకునే బదులు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడే సరైన నిబంధనలు పాటిస్తే ప్రమాదం జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది కదా. అక్కడ ఎత్తుగడ్డ ఉంటుంది. ఇంతకుముందుకు ఒక బస్సు వెనక్కి వచ్చి అక్కడ ఒక ప్రాణం పోయినటువంటి పరిస్థితి. అది మెయిన్ రోడ్డు, హైట్లో ఉంటుంది. మరి అధికారులు సక్రమంగా ఎప్పటికప్పుడు దాన్ని ఇన్స్పెక్షన్ చేస్తున్నారా అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు వేరే వాళ్ళకైతేనేమో, పేదవాళ్ళకైతేనేమో ప్రతి ఒక్క రూల్ కావాలంటారు. ఇంత పెద్ద భవనం నిర్మిస్తున్నప్పుడు దీనికి రూల్స్ ఉన్నాయా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మనతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే వారాహి లాదా అపార్ట్మెంట్స్ అని అడ్డగుట్ట నడిబొడ్డులో కడతా ఉన్నారు. కట్టడానికి వ్యతిరేకం కాదు. దీంట్లో చిన్న చిన్న ఇండ్లు కట్టుకుంటే మున్సిపల్ వాళ్ళు ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టి ఒక కొంచెం డివైడ్ అయినా కానీ తీసుకెళ్లి వాళ్ళ సామాన్ తీసుకెళ్లి నోటీసులు ఇచ్చి అనేక రకాల ఇబ్బందులు తీసి ఇబ్బంది పెడతారు. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్లో 960 గజాలని విన్నాం. డబల్ సెల్లార్ పర్మిషన్ ఇస్తారని విన్నాం. అదేవిధంగా రేపేమన్నా యాక్సిడెంట్ అయినా, ఫైర్ యాక్సిడెంట్ అయినా, ఆ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కనీసము ఫైర్ ఇంజన్ పోయేంత స్కోప్ లేదు. కింద యాక్సిడెంట్ అయితే సెట్ బ్యాక్స్ విషయంకి వస్తే 6.5 ముంగట వదిలాలి, వెనక 6.5, సైడ్లకు 3.5. ఇప్పుడు పిల్లర్ వేసిన దాన్ని చూస్తే అంత వైలేషన్ ఆఫ్ ఏది బిల్డింగ్ నామ్స్. దాంట్లో అధికారులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడము, చిన్న స్థాయిలోనూ ఇబ్బంది పెట్టడము. ఈ విషయంలోనే గతంలో బోర్ వేస్తే కూడా ఓవర్ నైట్ 6.5 బోర్ వేశారు. 4.5 బోర్ జనాలు అడిగితే దానికి 1 మంత్ పర్మిషన్ కావాలి, తీసుకెళ్లి వాళ్ళు గ్రౌండ్ వాటర్ రిపోర్ట్కి వెళ్ళి తెచ్చివ్వాలి. ఇల్లీగల్లీ 6.5 వేసినా కానీ అధికారుల స్పందన లేదు. అప్పటిదప్పుడే మేము ఇష్యూ చేసిన తర్వాత 5,000 రూపాయలు చాలన బోరు కట్టారు. సామాన్య ప్రజలకు 4.5 వేసుకుంటే అదే చాలని కడేయండి. నెల ఎందుకు అంటున్నారు? వాడు వేస్తుంటే బండి సీజ్ చేస్తున్నారు, నోటీస్ ఇస్తున్నారు. మేము మాట్లాడేది ప్రజాపక్షాన. ఇప్పుడు చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వాళ్ళని ఇంత ఇబ్బంది పెడుతుంటే ఒక బిల్డర్ ఉంటే ఏమని చేయొచ్చా? ఇంకా పక్క ఇల్లు కూడా గట్టు మీద ఉన్నది, వాళ్ళు చెక్కుతే పడిపోయిన తర్వాత మీరు యాక్షన్ తీసుకునేది. యూ బెటర్ ఫస్ట్ దాన్ని ప్రివెంట్ చేయండి. క్యూరింగ్ ఎందుకు పోతున్నారు? అధికారులకు కనిపిస్తలేదు అది ఏ విధంగా చేస్తున్నారు? దానికి ప్రాపర్ ప్రికాషన్ మీద తీసుకురా. ఇది మీరు పోయి చూడండి. అక్కడ చూసిన తర్వాత మేము చెప్పింది వాస్తవమో కాదో ఒకసారి పోయి మీరు నోటీస్ చేసి మీరు ప్రిపేర్ చేయండి. ఇది రైట్, చూసాం కదా. అక్కడ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇల్లీగల్గా
2 బోర్లు వేసినట. ఒక్క నైట్కి నైటే 2 బోర్లు వేసినటువంటి పరిస్థితి. 6.5 బోర్లు 2 వేశారంట. సామాన్యులు 4.5 వేస్తేనే ఊరుకోరు, కానీ వీళ్ళకి 6.5 ఎట్లా పర్మిషన్ ఇచ్చిరు, అది ఒకే రోజు 2 అని కూడా ఆరోపణలు వెలువెత్తుతా ఉన్నాయి. ఏదేమైనా ఈ నిర్మాణం జరుగుతున్నది, మరి ప్రమాదం జరగకముందుకే చర్యలు తీసుకుంటే బాగుంటుందని స్థానికులు తెలుపుతున్నటువంటి విషయం. అధికారుల అలసత్వం, నిర్లక్ష్యంతో విలువైన భూములు కబ్జాకు గురవుతున్నాయి. సికింద్రాబాద్ మారడ్పల్లి మండలం మహేంద్ర హిల్స్లో జరిగినటువంటి ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. సంపన్నులు నివసించేటువంటి అత్యంత ఖరీదైన ప్రభుత్వ స్థలంలో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి బీసీ హాస్టల్ ఆక్రమణకు గురైంది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఓ ప్రైవేటు వ్యక్తి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలం భవనాన్ని మళ్ళీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. మారడ్పల్లి మండలంలోని మహేంద్ర హిల్స్లో సర్వే నెంబర్ 844/1లో 2006 సంవత్సరంలో 20 ఏళ్ల క్రితం బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్ నిర్మించేందుకు 2000 చదరపు గజాల స్థలాన్ని 2007లో రెవెన్యూ అధికారులు పంచనామా జరిపి బీసీ వెల్ఫేర్ శాఖకు అప్పగించారు. ఆ స్థలంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, సనత్ నగర్ నియోజకవర్గాల బీసీ బాలికల హాస్టల్స్ ఉన్నది. నిర్మాణం కోసం అప్పట్లోనే 75 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు అప్పటి ఉన్న ప్రభుత్వం. సర్వే నెంబర్ 844/1లో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 312 ఎకరాలుండగా ప్రభుత్వ స్థలం ఉన్నట్టు రికార్డులలో ఉన్నది. వాటిలో 12 ఎకరాలను సంక్షేమ గురుకుల పాఠశాలకు, మహాబోధి, బుద్ధ విహార్, అమృతానంద మఠం, తర్వాత జలమండలి ఇలాంటి సంస్థలకి కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏళ్ల క్రితం భవనాన్ని నిర్మించారు. అయితే ఆ ప్రభుత్వ భవనాన్ని ఆక్రమించుకున్న సదరు వ్యక్తి ఆ స్థల భవనం తమదేనని కోర్టులో పిటిషన్ వేశాడు. ప్రభుత్వ స్థలం, ప్రభుత్వ భవనం ఆక్రమణకు గురైనట్టు డబ్ల్యూపీ నెంబర్ 21,772/2018 స్టేట్ ఇండియా కాంట్రాక్టర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు, ఆ కేసు పెండింగ్లో ఉన్నట్టు అడ్వకేట్ జనరల్ స్పెషల్ జీపీని ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఆసన్న తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో కొన్ని హాస్టళ్లకు సొంత భవనాలు లేక లక్షలాది రూపాయలు ప్రభుత్వం అద్దెలు చెల్లిస్తూ ఉన్నది. ఆక్రమణకు గురైనటువంటి స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటికైనా సరే రెవెన్యూ బీసీ సంక్షేమ హాస్టళ్ల ఉన్నతాధికారులు స్పందించి కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ఉన్నారు. అటు బీసీ విద్యార్థులకు, ఇటు ప్రభుత్వ నిధికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇది మహేంద్ర హిల్స్లో బీసీ హాస్టల్. ఒక ప్రైవేటు వ్యక్తి ఈ హాస్టల్ మాదే, ఈ భూమి మాదే అని కోర్టులో పిటిషన్ వేశారు. ఇది 844/1 సర్వే నెంబర్ 2006లోనే 20 ఏళ్ల కిందనే ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం హాస్టల్కి భూమిని కేటాయించింది 2000 చదరపు గజాలు. అయితే ఈ భూమి మాదే అని చెప్పేసి ప్రైవేటు వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడు 75 లక్షలు పెట్టి ఈ భూమి, ఈ బీసీ హాస్టల్ని కట్టింది. అయితే ఇప్పుడు ఆ బీసీ హాస్టల్ ఆక్రమణకు గురైంది ఓ ప్రైవేటు వ్యక్తి చేతిలో. 2018లో కోర్టుకెక్కారు. అది ఇంకా కోర్టులో పెండింగ్లో ఉన్నది. అంటే ఓ పక్క బీసీలకు హాస్టళ్లకు, తర్వాత గర్ల్స్ హాస్టళ్లకు డబ్బులు రెంట్లు కడుతూ హాస్టల్ నడిపిస్తూ ఉన్నారు. ప్రతి నెల డబ్బులు చెల్లించకపోతే చాలా హాస్టళ్లకు తాళాలు వేసిన పరిస్థితిని కూడా మనం చూసాం. మరి అటువంటి సందర్భంలో ఉన్న హాస్టళ్ళని ప్రైవేటు వ్యక్తి స్వాధీనం చేసుకుంటుంటే ఈ అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు ఏం చేస్తున్నట్టు? 2018లో ఆయన కోర్టుకెక్కినప్పుడు ఈ భూమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఈ 844/1 ఈ సర్వే నెంబర్లో ఇంత భూమి ఉన్నది, మొత్తం
ఇంత భూమి ఉంటే దీంట్లో 2000 చదరపు గజాల స్థలం మనం ఈ భవనానికి నిర్మించాం, హాస్టల్కి నిర్మించాం అని చెప్పేసి చెప్పాల్సినటువంటి అధికారులు సైలెంట్గా ఉండడం వల్లే ఈ విధంగా ఒక ప్రైవేటు వ్యక్తి దీన్ని స్వాధీనం చేసుకునేందుకు అక్రమంగా ఆక్రమించుకున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. రైట్, ఇక ప్రభుత్వ స్కూళ్ళ విషయానికి వస్తే కాపాడాల్సినటువంటి అధికారులే ఎందుకని సైలెంట్గా ఉంటున్నారు? ఓ పక్క రెంట్లు కడుతూ స్కూళ్ళు మూసేస్తున్నటువంటి పరిస్థితి, ఇంకో పక్క ప్రైవేటు వ్యక్తులు భూమిని స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ప్రభుత్వం వెంటనే ఈ హాస్టల్ని ప్రజల పరం చేయాలి, అక్కడ ఉన్న పిల్లలకి హాస్టల్కు ఉండేటట్టు చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఇదండి ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి PRK న్యూస్, ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.